మూర్తి ఒకడా మూర్తి ఎంత వేണ്ട 2 బోండా రెడీ ఎందడా ఎక్కడ ఒకడా మూర్తి ఏమిటయ్యా మూర్తి అద్దంచడం ఇంకెలా దంచమంటావా బాబు? కర్మం కర్మం వచ్చినప్పటి నుండి చెబుతూనే ఉన్నాను దేనికైనా ఆనించి దంచమని ఇంటే కదా ఇదిలో ఎంత ఆనందం ఉండో ఎన్నమో ఎంత గురువాయిరప్పనే మూర్తి ఇవాళ బోండాల సైజు ఏమిటి ఎంత పెద్దవిగా ఉన్నాయి రాత్రి గుడ్డ తీసి బయట పెట్టారు అందుకని తినాల్సి మంచి బాగా ఉబ్బినాయి వెళ్ళరా వెళ్ళి నీ పని చూసుకోరా. ఏండో మీ పని చూసుకోండి. చూసుకుంటా పాలకుట్టి వస్త్రం పొడు వస్త్రం సరుకు మీద వస్త్రం పొడు వస్త్రం అక్కడ కాదే ఇక్కడ ద్రౌపది మానస సంరక్షణ వస్త్రం ఓణి. నేను కేరళ కుట్టియాను ఇది నమ్మడే సంప్రదాయం నేను ఓణి వేసుకుంటే నీకు బోణి కాదు అంటే వచ్చే వాళ్ళందరూ నా ఇడ్లీ కోసం బోండా కోసం దోశ కోసం కాదంటావా? నీకు బుద్ధి ఉండో నీకు సిగ్గుండో నీకు లజ్జ ఉండో నీకు జ్ఞానం ఉండో ఓస నీ అమ్మ కడుపు మాట చెప్పిందే చెప్పి తిప్పి 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 చెప్తున్నావు కదా పాలకుట్టి. ముగ్గురు రాంబాబు గారు వస్తున్నారు ఏటా వరి వరి ఎరా పకోడా మూర్తి టిఫిన్ ఉంది. ఇడ్లీ మాత్రమే ఉంది. వీడు కళ్ళం బరీదు మేల బోండా ఉండు మధ్యలో వడ ఉండు కీలే ఇడ్లీ ఉండు నువ్వు నోరు మూసుకునుండు. ఏ పకోడీ పిండేస్తున్నా ఎలా జాగ్రత్త. పైన ఎన్ని చల్లపడిపోయిన గురు కింద ఇడ్లీ మాత్రం వేడిగా ఉన్నాయి కాలుస్తే చేపెట్టి చూడు. ఏ పాలకుట్టి అన్ని సరిగా పంపు. చూడు చూడుగా పంపుతాను పంపుతూ గాని సరుకు మీద వస్త్రం వేయి. వస్త్రం వేయిదే. రేయ్ సరుకు మీద వస్త్రం వేసినా దస్త్రం వేసినా లోపలుండే సరుకేమిటో దాని రుచి ఏమిటో నాకు బాగా తెలుసు తొట్టినాయ. అబ్బో నీకన్ని కేడి విద్యలు బాగా తెలుసు నాకు తెలుసు. పైసా బిల్లు ఇవ్వకుండా పందెపు కోడిలో నా హోటల్లో నన్ను తప్ప అన్ని తింటావురా. ఈ పాపం ఊరికే పోదు వచ్చే జన్మలో నా హోటల్లో ఈగమైపోతావు నా ఇడ్లీ మీద దోమైపోతావు. ఇలా శాపం చేసామని మా గురుగారు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా తెలుసురా ఫ్రీగా మర్డర్ చేసి వదిలిపెడతాడు. నువ్వు లోపలికి వెళ్ళరా. ఏమయ్యా పకోడా మూర్తి కాఫీలో ఏమొచ్చిందేమిటి నువ్వు ఇచ్చే 70 పైసలకి ఈగ్గా ఏనుగు వస్తుందంటే ఎడం చేత్తో తీసేసి కుడి చేత్తో తాగవయ్యా. ఏమిటి కుడి చేత్తో తీసి ఎడం చేత్తో తాగాల నేను డబ్బులు ఏం కోపం వేయండాం తాగండి తర్వాత పాలిస్తా ఇస్తావా పట్రా పట్రా వస్త్రం సరుకు మీద వస్త్రం వేస్తాను సమయం వచ్చినప్పుడు వేస్తాను